మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు పల్స్ టుడే సీఈఓ రాజు గారు ఉన్నారు. నమస్కారం రాజు గారు. సార్ నమస్తే అండి. ఈ ఎలక్షన్స్ ముందు నేను మిమ్మల్ని ఎగ్జిట్ పోల్ గురించి ఇంటర్వ్యూ చేశానండి. అవును సార్. చేస్తే మీరు 125 కూటమికి ఇచ్చారు, అవును సార్. అలయన్స్కి. అవును సార్. 50 ఏమో మీకు వైసీపీ అని చెప్పారు నాకు. అవును సార్. కానీ ఎగ్జాక్ట్ రిజల్ట్ చూసిన తర్వాత 11 మాత్రమే, అంటే వైఎస్ఆర్. 125 మీరు చెప్పిన కూటమి అందరూ గెలిచారు. అవును సార్. కానీ 50 మంది మీరు వైసీపీ అన్నారండి. దాంట్లో 11 మాత్రమే గెలిచారు. అవును సార్. మిగతా 39 మంది కూడా మళ్ళీ కూటమి వచ్చారండి. అవును సార్. ఇది ఎలా చూద్దాం అంటారు? అసలు ఏం జరిగిందంటారు? అదే సార్. లెక్క ఎక్కడ తప్పిందంటారు? అదే సార్. అంటే మనం వైసీపీకి ఏవైతే 50 గెలుస్తాయి అని చెప్పామో సార్, అందులో 11 చోట్ల గెలిచారు. అవును. 39 చోట్ల కూడా కూటమి అభ్యర్థులు గెలిచారు. ఆ 39 స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీకి కంచుకోటలు సార్. మామూలుగా మనం చూసుకుంటే కనుక కుల సమీకరణాల పరంగా కానీ, అభ్యర్థుల పరంగా కానీ, వాళ్ళ ఇంజనీరింగ్, సోషల్ ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా కానీ బలమైన స్థానాలు అవి. సో మనం ఆ 50 చోట్ల కూడా సర్వేలు చేసాం. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు సార్, సర్వేలు చేయడానికి వెళ్ళినప్పుడు కూడా అంటే ప్రజలు భయపడుతున్నారు సార్. కొన్ని స్థానాల్లో సర్వేలు చేయడం చాలా కష్టంగా ఉంది. కొన్ని చోట్ల మనకు ఓపెన్ గానే చెప్తారు వాళ్ళ అభిప్రాయాలు. అంటే నేను అనుకుంటున్నాను సార్, మన టీం వర్క్ లో ఏదైనా లోపం ఉండొచ్చు ఈ 39 స్థానాల్లో. అంటే మన ర్యాండమ్ మెథడాలజీలో ఫాలో అయ్యి ఉండకపోవచ్చు. ఏదైనా ఒక ఏరియాలో రెస్పాన్స్ లేదనుకోండి సార్, మన టీం ఏం చేస్తారంటే ఎక్కడైతే జనాలు చెప్తున్నారో ఆ ఏరియాస్లోనే మనం తీసుకోవాల్సిన పరిమితికి మించి ఎక్కువ శాంపిల్స్ తీసుకోవటం. అంటే ఒక్కొక్క చోట ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక 10 మంది కూర్చుని ఉంటారు. మనకు వర్క్ ఫాస్ట్ గా అవ్వాలి కదా అనేసి మనలో ఎవరైనా టీం మెంబరు ఒకే ప్లేస్ లో ఆ 10 శాంపిల్స్ తీసేసుకోవటం. ఇట్లా టీం వర్క్ లో లోపం జరిగి ఉండొచ్చు సార్ ఆ 39 స్థానాల్లో నేను భావిస్తున్నాను. అంటే ప్రజలు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి భయపడుతున్నారు. అంటే మనం ప్రభుత్వం తరపు నుంచి వచ్చామని కానీ, సచివాలయాల నుంచి వచ్చామని కానీ, ఎందుకంటే ప్రతి ఒక 50 ఏళ్లకు ఒక వాలంటీర్ ఉండటం వల్ల మనం ఏ అభిప్రాయం అయితే ఈ సర్వే వాళ్ళకి చెప్తున్నామో అది వాళ్ళకి ఏమన్నా చేరుతుందేమో అనేసి ప్రజలు కూడా చెప్పుండకపోవచ్చు సార్. అంటే ప్రతి స్థానంలో కూడా మనం కొంత ఎర్రర్ పర్సంటేజ్ తీసుకుంటాం. ఆ ఎర్రర్ పర్సంటేజ్ ఉంటుంది. కొన్ని 50-50 స్థానాలు ఉన్నాయని అంచనా వేశాం కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంది, ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్న ఉదాహరణకి బొత్స సత్యనారాయణ గారు సార్. చాలా టైట్ ఫైట్ స్థానం అనుకున్నాం కానీ ఓటమి చెందుతారని అయితే ఊహించలేదు సార్. ఆయనకు రావాల్సిన మెజారిటీ తగ్గుతుంది అనుకున్నాం. ఇట్లాంటి చోట ఫలితం తారుమారు అవుతుందని ఊహించలేదు మనం. సో దీని అంతటికి కారణం ఏంటంటే మనం అంచనా వేసిన దానికన్నా ప్రభుత్వ వ్యతిరేకత అక్కడ ఎక్కువ ఉంది. ప్రజలు కూడా పోటీ చేసిన అభ్యర్థులను చూడలేదు. ప్రభుత్వం వర్సెస్ కూటమి అంతే. ఇదే బేస్ మీద ఓట్లు వేసినట్లుగా మనకు అర్థమవుతుంది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరిని ఒక మీటింగ్ పెట్టి అంటే ప్రజలతో మాట్లాడారన్నమాట. అంటే ఒక టీవీ ద్వారా మాట్లాడుతూ ఏమన్నారంటే నేను ఎంతోమంది సాయం చేశా, అవ్వాతాతలకు సాయం చేశా, ఆ ప్రేమ ఏమైపోయిందో తెలియదు, దేవుడికి తెలియాలి. అలాగే ఆ డ్వాక్రా మహిళలకి సాయం చేశా, రైతులకు సాయం చేశా, ఆ ప్రేమ అభిమానం ఏమైపోయిందో తెలియదు, దేవుడికే తెలుసు. అది ఏంటి సార్ అంత ఎక్స్పైర్ ఎలాగా? అది నిజంగా ఆయన చెప్పినట్టు మాయమైపోయింది అంటారు? ఎంత సహాయం చేశారంటున్నారు ఆయన? మాయం అవడం కాదు సార్. దీని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము స్టడీ చేసాం సార్. అసలు వెల్ఫేర్ స్కీమ్స్ ఓట్లన్నీ ఎటుపోయినాయి ఏంటి అంటే సార్, 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఉంటాయి కదా. ప్రతి నియోజకవర్గంలో 60,000, 70,000, 72,000, 80,000, 56,000 వాళ్ళకైతే ఓట్లు వచ్చినాయి కదా. ఈ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లలో ఆ పథకాలు తీసుకున్న వాళ్ళు అందరూ ఉంటారు సార్. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సార్, కూటమి అభ్యర్థులు ఉంటారు కదా సార్. జనసేన పార్టీకి ఓటు వేసిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వాళ్ళు ఉంటారు కదా సార్. వాళ్ళ ఫ్యామిలీస్ లో కూడా పవన్ కళ్యాణ్ అమితంగా అభిమానించే వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారిని అమితంగా అభిమానించే వాళ్ళు, కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉంటారు కదా సార్. వాళ్ళకు కూడా అమ్మఒడి పెన్షన్లు తీసుకునే వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానాన్ని, పవన్ కళ్యాణ్ గారిని ఈసారి ఎట్లాగైనా అధికారంలో చూడాలి, ఆయన ఎమ్మెల్యే అవ్వాలి, రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలి అని అభిమానిస్తున్న కుటుంబాలు అయితే కనుక స్కీమ్స్ తీసుకున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకి అయితే ఓటు వేయరు కదా సార్. వేయరు, అమౌంట్ తీసుకుంటారు కానీ అభిమానం మించి ఉంది కాబట్టి వేయరు కదా సార్. నెక్స్ట్ ఇంకొకటి సార్, మంచి జరిగితేనే ఓటేయమన్నారు సార్. ఇప్పుడు 2019లో కూడా ప్రజలెవరూ కూడా, అంటే మాకు జనాలు చెప్తున్నది మన సర్వేలోకి వెళ్ళినప్పుడు, ఎందుకండి ఈ పథకాలు అంటారు కొంతమంది, అమ్మఒడి ఎందుకండి, ఈ ఆటో డ్రైవర్లకు 10,000 ఎందుకండి అని ఇట్లా వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. అట్లా ప్రజలు ఎవ్వరూ కూడా మాకు అమ్మఒడి ఇమ్మని అడగలేదు సార్. అడగలేదు. చేయూత 18,500 ఇవ్వండి అని ఎవరూ అడగలేదు.
ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు మేనిఫెస్టో ప్రిపేర్ చేసుకుని జనాలకు ఇచ్చారు కాబట్టి తీసుకున్నారు. ఉమ్, ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ అయితే కాదు. అవునండి. సో ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ అయ్యుండి ఉమ్, ప్రభుత్వం ఇచ్చి తీసుకుని ఉంటే ఖచ్చితంగా రుణం తీర్చుకునేవాళ్ళు. అవునండి. ప్రజలెవరు ఈ పథకాలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అది మేము అనేక నియోజకవర్గాలు తిరుగుతున్నప్పుడు ఉమ్, పథకాల మీద ప్రజలకు ఆశ లేదు సార్. బాగా అవును. పేదవాళ్ళు అయితే తప్ప, ఉమ్. మధ్యతరగతి వాళ్ళు, హయ్యర్ వాళ్ళు అయితే కనుక పథకాల మీద ఆశ లేదు సార్ వాళ్ళు. మీరు అన్నట్టు కాకినాడ రూరల్లో అవును సార్. నడకుదురని ఊరు వెళ్ళినప్పుడు అడిగాను నేను, అవును సార్. నీకు డబ్బులు ఇచ్చారు కదా అమ్మఒడి, లేదంటే నీకు ఎంత నేను ఇమ్మన్నా, ఉమ్, నేను అడిగానా, అవును సార్. నాకు ఇస్తే తీసుకోనా అలా అన్నాడు అసలు. అంతే సార్. అట్లా చాలా మంది చెప్తున్నారు సార్. ప్రజలు వెల్ఫేర్ పథకాల గురించి అయితే ఎక్కువ నేనేం ఆశించట్లేదు. అడగలేదు కదా, నేనేం అడిగానా అనేసి నా మీదకి వచ్చేస్తున్నాడు. ఉమ్, అలా కదా బాబు, కంగారు పడద్దు, ఏంటి చెప్పాను, నేను అడిగానా, నేను అడిగా అలా రివర్స్ అయిపోతున్నాడు నా అవును మీదకి. సార్. ఉమ్, చాలా మంది ఈ సంక్షేమ పథకాలను అయితే వ్యతిరేకిస్తున్నారు సార్. ఉమ్, ఆ డబ్బుని, ఆ బడ్జెట్ని ఏదో మన రోడ్లు బాగు చేసుకోవడానికి, ఆ. పోలవరం నిర్మించుకోవడానికి కానీ, రాజధానికి కానీ, వేరే స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ, వేరే వాటికి కేటాయిస్తే బాగుంటుంది కదా అని పథకాలు తీసుకున్న వాళ్ళే చాలా మంది చెప్తున్నారు. చెప్తున్నారు సో అది. అందువల్ల పథకాలు తీసుకున్న వాళ్ళైతే కొద్ది మేర వేశారు సార్. ఉమ్, కానీ ఇతర పార్టీలను అభిమానించే వాళ్ళైతే వెయ్యరు కదా సార్. వేరు అది. ఇచ్చారు, తీసుకున్నారు, వాళ్ళకి ఉమ్. నచ్చిన పార్టీలకు ఓటేశారు. ఉమ్. ఈయన అభిప్రాయం ఏంటంటే 1,70,000 కోట్లు నేను ఇచ్చాను కదా, అవును సార్. ఆ ఓట్లు ఈయన మీరు చెప్పిన ప్రకారం ఆయన వేసుకున్న లెక్క ఇదే, అందుకే వై నాట్ 175 అనుకోండి ఆయన. అవును సార్. నేను అనుకోవటం అది 1,70,000 కోట్లు నేను ఇచ్చాను అంటున్నాడు ఆయన, అవును సార్. బటన్ నొక్కి. మేము ఫెయిల్యూర్కి మెయిన్ మేము నోటీస్ చేసిన పాయింట్లు అయితే, ఉమ్, మంచి అంటే డబ్బు కాదు సార్. అది మెయిన్ అర్థం చేసుకోవాలి. మంచి అంటే ఆ, డబ్బు కాదు. పదే పదే వైసీపీ ప్రభుత్వం నుంచి ఇంత మంచి చేసాం, ఇంత మంచి చేసాం అంటున్నారు కదా. ఉమ్, మంచి అంటే జనాలు ఆశిస్తున్న మంచేమో ఉమ్. అభివృద్ధి, ఉద్యోగాలు, రాజధాని, లా అండ్ ఆర్డర్, పరిశ్రమలు, ఇవన్నీ ఆశిస్తున్నారు. ఇది మంచి అనుకుంటున్నారు. ఆ, అది మంచి. అవును, అంతేగాని డబ్బులు పంచడం, మంచి డబ్బులు కాదు తీసుకోవడం సార్. మంచి మంచి కాదన్నమాట. కాదు సార్. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. అవును సార్. కానీ చెప్పేనా మరి వింటారో లేదో మరి తెలియదు మనకి. అవును సార్. వింటారా లేదని మనకు తెలియదండి అది. 1,70,000 కోట్లు ఇచ్చానేసి అందుకే ఆ ప్రేమ అయిపోయిందని ఆయన కొద్దిగా మనోవేదనలాగా అది కొద్దిగా బాధపడినట్టు అనిపించింది. అవును. ఫ్యూచర్ ఉందంటారా జగన్ రెడ్డి గారికి అన్నా? మళ్ళీ 11 మంది ఉన్నారు కదా, అవును సార్. ఫ్యూచర్ ఏమైనా ఉంటుంది అంటారా? నాకు తెలుసు సార్. అంటే నేను ఉమ్. ఈ సర్వేలో తిరుగుతున్న అనుభవాన్ని బట్టి చాలా కష్టంగా ఉంటుంది అనుకుంటున్నాను సార్. ఉమ్. ఎందుకంటే తెలుగుదేశం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా కసిగా మంచిగా పనిచేస్తారు, పరిపాలన విషయంలో బాగుంటుంది. ఇప్పట్లో అయితే ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్ని చూశారు. అవును, ఓన్లీ సంక్షేమం మీదే ఆధారపడి ప్రభుత్వాన్ని తీసుకెళ్తే ప్రజలు ఎట్లాంటి తీర్పిస్తారు. అవును. సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కూడా ఏంటంటే అదొక ఎగ్జాంపుల్, ఉదాహరణ, ఒక గుణపాఠం. దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు కూడా అభివృద్ధి, సంక్షేమం ఆల్రెడీ హామీలు ఇచ్చేసి ఉన్నారు సార్. అవును. ఇప్పుడు హామీలు ఇచ్చేసి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. ఉమ్, సో జోడెద్దుల ప్రయాణం లాగా అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అవును. సో నాకు తెలుసు సార్, నేను అనుకోవడం ఒక 10-15 సంవత్సరాల పాటు మంచిగా పరిపాలిస్తారు అది. ఉమ్. అనుకుంటున్నాను సార్. ఫ్యూచర్లో సీఎం అంటే పవన్ కళ్యాణ్ అవడానికి అవకాశం ఉందా అంటారా? ఖచ్చితంగా మీ ఉంటుంది ఐడియా సార్. ప్రకారం? నా ఐడియా ప్రకారం ఖచ్చితంగా ఎప్పటికైనా అవుతారు సార్. ఒక 4 టర్మ్స్ కైనా ఎప్పటికైనా అవ్వచ్చు సార్. ఎందుకంటే ఆయన ఒక కమిట్మెంట్ మీద 21 స్థానాలు తీసుకుని 100% సక్సెస్ రేట్ స్ట్రైక్ తీసుకున్నారు. రేట్, సక్సెస్ రేట్ తీసుకున్నారు. ఎందుకంటే అన్ని ఆలోచించే స్టెప్ వేస్తున్నారు ఆయన ప్రతి దానిలో కూడా. సో ఖచ్చితంగా ఎప్పటికైనా సక్సెస్ అవుతారు సార్. ముందు ఎవరికి అర్థం అవ్వలేదులేండి, అంటే వాళ్ళు కాపు క్యాస్ట్ లీడర్స్ కూడా అర్థం అవ్వలేదు ఈయన. అవును సార్. ఫస్ట్ వ్యతిరేకత వచ్చింది సార్. 21 స్థానాలు అన్నప్పుడు కూడా అసలు ఈ కూటమి సక్సెస్ అవుతుందా, తెలుగుదేశం పోటీ చేసిన అభ్యర్థులకి జనసేన వాళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా అని ఎన్నో సందేహాలు ఓటు వచ్చినాయి. ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా? అవును సార్. ప్రధానంగా సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు అసలైన అంశం ఇంకొకటి ఉంది సార్. అందరూ కూడా ఏంటంటే ఓట్ ట్రాన్స్ఫర్ అంటున్నారు కానీ కాపు, ఒంటరి, తెలగ, బలిజ ఈ కులాలందరూ కూడా పెద్దన్న పాత్ర పోషించమన్నాడు సార్. పెద్దన్న పాత్ర. ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో క్లీన్ స్వీప్ సార్. ఒక స్థానం కూడా వైసీపీకి రాలేదు. శ్రీకాకుళంలో 0 సార్, విజయనగరంలో 0, కృష్ణా 0, గుంటూరు 0, ఇట్లా కొన్ని జిల్లాల్లో 0కి పరిమితం అయిపోయింది సార్. మీరు 0 అంటారు, వాళ్ళు ఏం పెడతారంటే గుంటూరు కారం పెట్టారంట. అదే సార్. కోస్తా అయితే కోసేసిందంటండి. అదే సార్. ఉత్తరాంధ్ర అయితే ఊడ్చేసిందంటండి. అదే అంటే రాజకీయ నాయకులు అట్లా చెప్తారు సార్. మేము ఒక సర్వే సంస్థగా మనం అట్లా కామెంట్ చేయలేం కాబట్టి. మీరు ఏమన్నారు? పాప వాళ్ళు అంటే అనే మాటలు మెయిన్ ఇది పనిచేసింది సార్. 2019లో
కాపు సామాజిక వర్గం ఓట్లు అనేవి స్ప్లిట్ అయినాయి సార్. వైఎస్ఆర్సీపీ తరపున ఎవరైతే కాపు నాయకులు ఆయా జిల్లాల్లో బలంగా ఉన్నారో లోకల్ ఓటర్లు వాళ్ళని ఎక్కువగా నమ్మారు. పవన్ కళ్యాణ్ గారిని కన్నా మన దాడిశెట్టి రాజా గారు అయితే బెటరు, మన జక్కంపూడి రాజా గారు అయితే బెటరు అని ఆయా జిల్లాల్లో ఈస్ట్ వెస్ట్ లో కూడా అంత మంచి ఫలితాలు రావడానికి కారణం కాపు సామాజిక వర్గం ఓట్లు పవన్ కళ్యాణ్ కన్నా కూడా వైసీపీకి ఎక్కువ పడినాయి సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే వీళ్ళందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి పెద్దన్న పాత్ర పోషించమని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి అన్ని పార్టీల్లో ఉన్న నాయకులందరూ ఓటర్లు కూడా ఈసారి ఒక తాటి మీదకి వచ్చి కూటమి అభ్యర్థులకు ఓటేశారు సార్. అవునండి. అందువల్ల కొద్దిగా అక్కడ శెట్టి బలిజా వాళ్ళు కూడా కాపులు కలవరు, కానీ ఈసారి కలిసి పనిచేశారు సార్. కమ్మ కాపులు కూడా కలిశారు. అవును సార్. 85% సక్సెస్ అయింది ట్రాన్స్ఫర్ అనుకుంటున్నాం కానీ 100% అయ్యింది సార్. 100% అయింది. గత ఎన్నికల్లో వైసీపీకి వేసిన వాళ్ళు కూడా మరలా కూటమికి ఈ సంవత్సరం వేయడం జరిగింది. ఇప్పుడు అనపర్తి విషయంలో ఏంటంటే రెడ్లు ఎక్కువ. అది అవును సార్. అక్కడ కూడా మీకు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇవ్వలేదు ఏంటంటే అదే సార్. అంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి పడినాయి కానీ సార్ మిగతా అన్ని సామాజిక వర్గాల నుంచి వన్ సైడ్ గా బీజేపీ అభ్యర్థికి వేయటం జరిగింది సార్. వన్ సైడ్ ఆ రెడ్లు మాత్రం వేసేసారు. రెడ్డి ఓటు బ్యాంక్ అనేది రావాల్సిన స్థాయిలో పడింది సార్. ఆయనకు వచ్చిన పోలైన ఓట్లు చూసి ఆ నియోజకవర్గంలో ఎన్ని రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయో చూస్తే టాలీ అవుతుంది సార్. టాలీ అవుతుంది. రెడ్డిల మద్దతు ఇచ్చారు కానీ మిగతా కులాల మద్దతు అనపర్తిలో వైసీపీ అభ్యర్థికి రాలేదని చెప్పాలి. ఇంకా అది కంపల్సరీగా మిగతా అందరూ వన్ సైడ్ వెళ్ళిపోయారు. వన్ సైడ్ వచ్చేసారు సార్. అంటే ఒక గాలి అనేది వచ్చేసింది సార్. నేను మన గత ఇంటర్వ్యూలో చాలా చోట్ల చెప్పాను, పోలింగ్ డేకి ఒక 2 రోజుల ముందు ఓటర్లు అందరూ కూడా మైండ్ రీఫ్రెష్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారో ఏంటి అవన్నీ అసలు మర్చిపోయారు. ఇప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకుంటే మంచిది, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో చాలా భయపడ్డారు సార్. అంటే మన పాస్ పుస్తకాల మీద, పట్టాదారు పుస్తకాల మీద సీఎం గారి ఫోటో ఉండే విషయంలో గానీ, ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి అని గానీ, రేపేదైనా మన ప్రాపర్టీ కొనుక్కుంటే దాని మీద మనకు హక్కులు ఉండవని గానీ, ఇట్లాంటి విషయాలు చివరిలో చాలా బలం చూపించినాయి సార్. అది అందువల్ల వాళ్ళ ప్రేమ పోయింది, దేవుడికి తెలియాలి అంటే ఇదన్నమాట మీరు చెప్పినట్టు. సార్ ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఆ ప్రేమను పోగొట్టేసింది, చాలా ప్రభావం చూపించింది సార్. చూపించిందండి. పథకాలు సూపర్ 6 కి ఎక్కువగా అట్రాక్ట్ అవ్వలేదు సార్. మేము గమనించింది ఫ్రీ బస్ కానీ, సిలిండర్స్ కానీ వీటికి అట్రాక్ట్ అవ్వలేదు. ఒక సరైన పరిపాలన, ఒక లా అండ్ ఆర్డర్, ఒక డెవలప్మెంట్, అసలు రాజధాని ఏది అనే విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. 3 రాజధానులు అనేది అసలు నమ్మట్లేదు. మనకు ఉదాహరణకి విశాఖపట్నం రాజధాని అనేది అసలు విశాఖపట్నం అసలు నమ్మలేదు సార్. అది ఎందుకు అంటే బిగ్గెస్ట్ మెజారిటీలో వచ్చింది విశాఖపట్నంలోనే. అంటే వాళ్ళకి ఇష్టం లేదు. విశాఖపట్నంలో క్లీన్ స్వీప్ అవడంతో పాటుగా ఎక్కువ మెజారిటీలు వచ్చిన స్థానాలు విశాఖపట్నంలోనే ఉన్నాయి సార్. హైయెస్ట్ మెజారిటీ మన గాజువాక్ వచ్చింది సార్. గాజువాక్ తర్వాత భీమిలి సార్. ఇంకా రాజధాని ప్రభావం ఎక్కడుంది సార్? అది ఉత్తరాంధ్రలో అసలు విశాఖపట్నం రాజధానిని వాళ్ళు తీసుకోలేదు సార్. ఒప్పుకోలేదు సార్. అది దానివల్ల ఇప్పటికైనా మరి జగన్మోహన్ రెడ్డి గారు అలా కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు కూడా అర్థమైందంటారా ఆయనకి సీను? అంటే వాళ్ళ సంస్థలు ఇచ్చిన ఇన్పుట్స్ ఉంటాయి కదా సార్. మరి వాళ్ళు ఏమి ఇచ్చారో వాళ్ళకి ఏం తెలిసిందో మరి మనకు తెలియదు సార్. ఏమో తెలియదు అన్నారు. అంటే తెలియ చెప్పడానికి కూడా ఎవరైనా వెళ్ళి చెప్పడానికి అవకాశం ఉండదా అని. ఏమో తెలియదు అది కదరా బాబు. పోలవరం నువ్వు కంప్లీట్ చేయలేదు, రోడ్లు వేయలేదు, ఉద్యోగాలు లేవు, ఇండస్ట్రీస్ని మీరు డెవలప్ చేయలేదు. మరి ఈ విధంగా ఇప్పుడు కాంట్రాక్ట్లు కానీ, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎన్ని కూడా ఎంకరేజ్ లేదు. ఇసుక అలాగే మద్యం ఎన్ని కూడా తేడా ఉన్నాయి. ఈరా బాబు కారణాలని చెప్తే వినేలాగా ఉన్నారంటారా? అంతమంది సలహాదారులు ఉన్నారు కదా సార్, మరి చెప్పాలి సార్. వాళ్ళు చెప్పరు. ఇసుక పాలసీ కానీ, మద్యం బ్రాండ్లు కానీ ఇవన్నీ కూడా చాలా ప్రభావం చూపించినాయి సార్. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే మంత్రుల మాట తీరు, మీడియా పరంగా లూజ్ టాక్, ఇవన్నీ కూడా తటస్థ ఓటర్లు ఆలోచించారు సార్. ఇప్పుడు ఏ పార్టీకి ఉండే స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఆ పార్టీకి ఉంటుంది సార్. మనకి ఎప్పుడు ప్రతి ఎన్నికల్లో ఒక వేవ్ అనేది వన్ సైడ్ వస్తుంటుంది సార్. ఆ మధ్యలో ఉన్న 20% ఓటర్లే ప్రభావం. వాళ్ళు ఈసారి ఆలోచించారు సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్తో మొదలుకొని, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ పెద్ద ప్రభావం లేదు కానీ కొద్ది మేరే దాని ప్రభావం ఉంది సార్. అక్కడి నుంచి మొదలైంది సార్. వీళ్ళు పొత్తు పెట్టుకోవటం, 2 పార్టీల పొత్తు అనేది అది ఎప్పటికైనా బలంగానే ఉంటుంది కదా సార్. మీకు మీ సర్వే చేసిన దానికి రిజల్ట్కి మీరు ఏమనుకుంటారు? ఫైనల్గా చెప్పండి. మీకు ఏమనిపిస్తుంది? అంటే సాటిస్ఫై అయ్యారా, లేదంటే ఇంకా బాధపడ్డారా, లేకపోతే ఇంకేమైనా ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? సార్ నేను 90% సాటిస్ఫై అవుతున్నాను సార్. 90% సాటిస్ఫై అవుతున్నాను. ఎందుకు అంటే సార్ జాతీయ సంస్థలతో పోల్చిన, ప్రాంతీయ సంస్థలతో పోల్చిన చాలా వరకు సక్సెస్ రేట్ ఇచ్చానని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే నేను చూసిన సంస్థల్లో 125 స్థానాలు ఖచ్చితంగా కూటమికి వస్తుందని ఏ సంస్థలు కూడా
చెప్పలేదు సార్. కొంతమంది చెప్పారు. ఉమ్, వాళ్ళని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. మాకన్నా బెటర్‌గా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఉన్నాం. చాలా గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు సర్వే సంస్థలే 125 అంచనా వేసినాయి అంటే అవునండి. ఖచ్చితంగా ఈవీఎంలో ఓట్లు ఉండబట్టే కదా సార్. అవును. ఇప్పుడు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతున్నాయి సార్. ఉమ్, అంటే ఏదో జరిగింది, ట్యాంపరింగ్ చేశారు, ఉమ్. ఇట్లా ఇది అదేం రిజల్ట్ కరెక్ట్ కుదరదులేండి. కాదు. ఆ, ఇప్పుడు ట్యాంపరింగ్ చేసుంటే మాకు గ్రౌండ్‌లో ఇంత ఫిగర్‌ని మేము ఎట్లా అంచనా వేస్తాం సార్? ఉమ్. ఇంకా అంచనా ఇప్పుడు వేయడం ట్యాంపరింగ్ చేసుకుంటే సెంటర్ లో ఆలే వేసేసుకుంటారు కదా. అవును సార్. అక్కడ ఎందుకు ఫిగర్ తగ్గుతది? అక్కడ 241 వచ్చినాయండి. అవును సార్. బీజేపీకి ఫుల్ మెజార్టీ రాలేదు. వాళ్ళు మిగతా పార్టీల మీద ఆధారపడి ఉన్నారు సహకారం అన్నమాట. తీసుకొని. ఉమ్, సో అట్లా ఈ సర్వే రిపోర్ట్‌తో అయితే 90% సాటిస్ఫాక్షన్ గానే ఉన్నాను సార్. ఉమ్, ఇంకా 10% అనేది ఉమ్, కొద్దిగా మనలో ఏం తప్పులు జరిగినాయి, మనం ఎక్కడ రిపోర్ట్ ఇవ్వడంలో తప్పులు చేశామో ఉమ్, ఇప్పుడు తెలుసుకొని దాన్ని సరిదిద్దుకొని మరలా వచ్చే ఎన్నికల సర్వేలకు మాత్రం ఉమ్. 100% సక్సెస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ట్రై సార్. చేస్తారు. ఇప్పుడు మరి కేంద్రంలో ఇక్కడ అంటే బీజేపీకి ఫుల్ మెజార్టీ రాలేదండి, ఓన్గా అవును. రాలేదు. అవును సార్. ఎన్డీఏకి వచ్చిందండి. అవును సార్. ఎన్డీఏకి 293 వచ్చింది, మ్యాజిక్ ఫిగర్ 272 దాటింది. అవును సార్. లాస్ట్ ఏమిటి 353 వచ్చినాయి అంటాడు ఎన్డీఏకి. అవును ఒక సార్. 60 సీట్లు తగ్గినాయి. అవును సార్. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పడానికి అవకాశం ఉంది, ఉమ్. ఏమన్నా ప్రైమ్ మినిస్టర్ అవడానికి అవకాశం ఉంటుంది అంటారా? ప్రధానమంత్రి అయ్యేంత చక్రం తిప్పే పరిస్థితి ఉంటుందని నేను అనుకోవట్లేదు సార్. ఉమ్, మనకు రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కానీ, పోలవరం విషయంలో రాజధాని కోసం ఉమ్. నిధులు కానీ, రైల్వే జోన్ కానీ. రైల్వే జోన్స్ కానీ, ఇట్లా ఏవైతే మనకు ముఖ్యమైనవి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ, ఓకే అండి. అవి ప్రైవేటీకరణ అవ్వకుండా, ఉమ్, ఎందుకంటే విశాఖపట్నంలో అంత మెజారిటీ ఇచ్చారు. బీజేపీ అవును. కూటమిలో ఉన్నా కూడా ఉమ్, మెయిన్ గాజువాక నియోజకవర్గంలోనే స్టీల్ ప్లాంట్ ఉంది సార్. అవును. అయినా కూడా అభిమానించి ఓట్లేశారు అంటే ఉమ్. ఇట్లాంటి విషయాల్లో మీరు ఒకసారి పునరాలోచించుకోండి అని చెప్పేదానికి చాలా ఛాన్స్ బాగా ఉంటుంది. చెప్పారు మీరు. ఆ, అవును సార్. నెక్స్ట్ ఉమ్, మన రాష్ట్రానికి ఒక 2, 3 కేంద్ర మంత్రి పదవులు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఉమ్. ఇండస్ట్రీ రావడానికి పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం అవును సార్. ఉంటుంది. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఈసారి 2014లో ఆశించినంత స్థాయిలో మంచి చేయలేదు కాబట్టి ఉమ్, ఈసారి ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను సార్. అది ఉమ్, చక్రం తిప్పి ప్రధానమంత్రి అయ్యేంత పరిస్థితి అయితే ఉండదు సార్. ఉండకపోవచ్చు. ఇదండి పల్స్ టుడే రాజుగారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.